2012లో పాక్సో యాక్ట్, 2025లో ఈ కేసు మనం చూస్తే గనక ప్రపంచంలో చాలా దేశాల్లో మనం ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, యూకే కావచ్చు ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే అడాలసెంట్ బాడీలీ ప్రైవసీ కానీ, వాళ్ళ ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే సెక్షువల్ లైఫ్‌కి వాళ్ళ ఏజ్ ఆఫ్ కన్సెంట్ కానీ, ఇదంతా చాలా దేశాల్లో 16 సంవత్సరాలనమాట. కానీ మన సంస్కృతి, మన కల్చర్ దృష్ట్యా మనం 18 సంవత్సరాలకు పెట్టాం. అంటే పాక్సో కేసులనేవి పూర్తిగా అందరికీ ఒకటే న్యాయం కాకుండా సిట్యుయేషన్ బేస్డ్‌గా అంటే ఆ పరిస్థితి ఏంటి? ఏ కండిషన్స్‌లో వాళ్ళు అలా చేశారు? ఏ కండిషన్స్‌లో అబ్బాయి అలా చేశాడు? దీనిలో మైనర్ అమ్మాయి ఉంటే ఆవిడ కన్సెంట్‌తో సంబంధం ఉందా? లేదా? ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఏంటి? అంటే 2012లో అంటే 10 సంవత్సరాలు ముందు జనరేషన్‌లో ఒక విషయంలో అవగాహన రావాలంటే 18 సంవత్సరాలొచ్చేది. ఇప్పుడు మనం చూస్తే 14, 15, 16 సంవత్సరాల పిల్లలు కూడా ప్రపంచ జ్ఞానం పెరిగిపోయింది. డిజిటల్ ఎరా వచ్చేసింది. ప్రతిదీ 10 సంవత్సరాల పిల్లలు కూడా చాలా తెలిసినాయి. ఈ టైంలో పాక్సో చట్టంకి సంబంధించిన రిఫార్మ్స్ తీసుకొస్తే ఎలా ఉంటది? దీనికి సంబంధించి ఏది రైటు, ఏది రాంగ్ అని చెప్పి వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉన్నారో వాళ్ళకి రైట్ టు చాయిస్ ఉందా? వాళ్ళకి ఎంతవరకు ఆ చాయిసెస్ ఇవ్వచ్చు? అంటే వాళ్ళ వయసు 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ చాయిసెస్‌ని ప్రాపర్‌గా వాడుకోగలుగుతున్నారా లేదా? అంటే ఆ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారా లేదా? ఇవన్నీ చాలా పెద్ద సొసైటల్ క్వెషన్స్ అనమాట. దీనిలో బిహేవియరల్ సైన్స్ ఉంటది. అడాలసెంట్ మైండ్ సెట్ ఉంటది. దాంతో పాటు వాళ్ళ రైట్ టు ప్రైవసీ ఉంటది. వాళ్ళ హక్కులుంటాయి. అవన్నిటితో పాటు సమాజపు విలువలను కూడా బ్యాలెన్స్ చేస్తూ సంస్కరణలు మాత్రం భారతదేశంలో రావాలి.